శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే సురేష్ గారు. నమస్తే అండి ఉషా గారు. 2024కి సంబంధించి చాలామంది జాతకరీత్యా చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. రాసుల వారికి ఒక్కొక్కరు మాకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా అని అడుగుతూ ఉంటారు. మిథున రాశి వారికి ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తప్పకుండా వహించాలి అంటారు? ఖచ్చితంగా అండి, చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటేనండి ప్రతి ఒక్కళ్ళు రాబోయే సంవత్సరం వాళ్ళ జాతకం ఎలా ఉంది ఏంటని తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కళ్ళ మీద ఉందండి. మనం ఉగాది అప్పుడు చూసుకుంటాము, ఇప్పుడు న్యూ ఇయర్ అప్పుడు కూడా చూసుకుంటాం అనమాట. దానివల్ల ఏంటంటే వచ్చే ఫ్యూచర్ అంతా వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ పాజిటివ్గా ఉంది, ఎక్కడెక్కడ నెగిటివ్గా ఉంది, ఎక్కడ స్లోగా ఉంది, ఎక్కడ స్పీడ్గా ఉండాలని వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. మనకు ముందుగానే ఒక ఐడియా వస్తుంది అనమాట. సడన్ సర్ప్రైజెస్ అని ఏమీ ఉండవు అనమాట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి ఇది రికమెండెడ్ అండి. అట్లీస్ట్ ఒక 5-10 మినిట్స్ ఒక వీడియో చూస్తే ఏమవుతుందంటే ఒక అర్థం అవుతుంది అనమాట, క్లారిటీగా ఉంటుంది. 2024 వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దామండి. ఫస్ట్ మిథున రాశి ఎవరెవరు వస్తారంటే మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు వచ్చేటప్పటికి 1-2-3 పాదాలు వచ్చేటప్పటికి వీళ్ళకి మనకి మిథున రాశి కింద వస్తారనమాట. అంతేకాకుండా లెటర్స్ నేమ్ ప్రకారం చూసుకుంటే కనుక కా, కీ, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ ఈ అక్షరాలు 9 అక్షరాలు మోడార్ల సాసంతో ఉన్న పేర్లు వాళ్ళకి కూడా మనకు మిథున రాశి ప్రకారం వస్తారనమాట. మన మహర్షులు ఈ మిథున రాశి వాళ్ళ గురించి ఏం చెప్తారంటేనండి, మూన్ చంద్రుడు మిథున రాశిలో ఉండటం వల్ల పుట్టిన వాళ్ళు మొత్తం వచ్చేటప్పటికి మనకి మిథున రాశి కింద వస్తారనమాట. ఈ మిథున రాశి బై డిఫాల్ట్ ఏమవుతుందంటే చంద్రుడు మిథున రాశిలో ఉండటం వల్ల కొన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి అనమాట. మన మహర్షులు వాళ్ళకి ఏం చెప్పారంటే వాళ్ళ జనరల్ వాళ్ళు దీర్ఘాయువు అండి, దీర్ఘాయువు ఉంటుంది వాళ్ళకి. రెండోది వచ్చేటప్పటికి సురతోపచార కుశల, అంటే మంచి వాళ్ళతో దగ్గరగా ఉండి వాళ్ళకి అనుగుణంగా ఉండి వాళ్ళకి మంచి చెడు చూసుకునే ఒక మనస్తత్వం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. తర్వాత హాస్యప్రియ అని చెప్తాను, అంటే హాస్యం, లాఫింగ్ ఇవన్నీ చాలా ఇష్టం అనమాట వాళ్ళకి. జనరల్గా వాళ్ళు బై డిఫాల్ట్ అలా ఉంటారనమాట. తర్వాత వచ్చేప్పటికి మనకి 2024లో వాళ్ళకి గోచార ఫలితాలు అని చెప్పవచ్చు. ట్రాన్సిట్ ప్లానెటరీ కాంబినేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దామండి. మిథున రాశిలో 9th హౌస్లో శని ఉన్నారండి. అది వాళ్ళకి యావరేజ్ రిజల్ట్ ఇస్తారనమాట. ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అన్నట్టు ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేటప్పటికి 10th హౌస్లో రాహు ఉండటం వల్ల అబ్స్ట్రక్షన్స్ ఇచ్చేసి రిజల్ట్ ఇస్తారు, ఓవర్ స్ట్రైట్ ఫర్గా రిజల్ట్ ఇవ్వరు. తర్వాత వచ్చేటప్పుడు జూపిటర్ వచ్చేటప్పటికి 11th హౌస్లో ఉండడం వల్ల అది వాళ్ళకి మంచి అని చెప్పాలన్నమాట. కాకపోతే మే తర్వాత మళ్ళీ 12th హౌస్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ యావరేజ్ రిజల్ట్స్ ఇస్తారనమాట. 4th హౌస్లో కేతు ఉండటం వల్ల ఇంట్లో అనవసరమైన గొడవలు చికాకులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మనం డీటెయిల్స్గా చూద్దాం. మన మహర్షులు ఏం చెప్పారంటేనండి, శని 9th హౌస్లో ఎవరికెవరికైతే ఉంటుందో వాళ్ళకి శోకం, రోగం, మహాదుఃఖం, క్వచిత్ ద్రవ్యం, కచ్చిత్ సుఖం, స్వధారాసుతో క్లేశ, నవమస్తో శని దిశేత్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అంటే ఏమిటి, శోకం, రోగం, మహాదుఃఖం, వీళ్ళకి శోకం ఉంటుంది, రోగం ఉంటుంది, మహాదుఃఖం అవి ఉండటం వల్ల 9th హౌస్లో ఉండటం వల్ల శని వాళ్ళకి కలిగిస్తాడు. అంతేకాకుండా కొంచెం ఖర్చులు ఉంటాయి, కొంచెం సుఖం ఉంటుంది, అంటే డబ్బులు వస్తుంది కొంచెం ఉంటుంది, అంటే మరీ అంత ఎక్కువ డబ్బులు రాదు, సుఖం కూడా కొంచెం ఉంటుంది. తర్వాత వీళ్ళకి జనరల్గా ధారా సుత క్లేశం, అంటే వాళ్ళకి భార్య నుంచి కానీ పుత్రుల నుంచి కానీ అనవసరమైన గొడవలు వచ్చి అయ్యో చికాకులు కలిగిస్తాడనమాట శని, కనిపిస్తుంటాయి అనమాట. అందుకని చెప్పేసి ఒక రకంగా శని ఎలా ఉన్నారంటే దుఃఖం అనేది మీ చేతిలో ఉంది, మీరు దుఃఖపడాలనుకుంటే దుఃఖపడండి, అది హౌ యూ టేక్ ఇట్ అనమాట. అందుకని చెప్పేసి మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. అనవసరంగా ఏయో టెన్షన్లు వచ్చేసి మీకు మానసికంగా ఇబ్బంది పరిస్థితి ఉంటుంది కాబట్టి మెంటల్గా స్ట్రాంగ్గా ఉండండి, పీస్ఫుల్గా ఉండాలని మేము అడ్వైజ్ అనమాట. తర్వాత వచ్చేటప్పటికి డబ్బు రాకుండా ఏముంటుంది, ఇన్ఫ్లో డబ్బులు బాగుంటుందండి, సుఖం కూడా కొంచెం ఏముంటుంది, మీరు అని ఎక్స్పెక్ట్ చేసినంత కంఫర్టబుల్గా లైఫ్ అయితే మేము వరకు. బట్ ఓవరాల్గా ఏమని చెప్తామంటే ఇట్స్ గుడ్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి జూపిటర్ వీళ్ళకి మే 11th వరకు వచ్చేటప్పటికి 11th హౌస్లో ఉంటున్నారండి. 11th హౌస్లో ఉండటం వల్ల వాళ్ళకి యశో వృద్ధి, అంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఓకే, బలం ఉంటుంది, తేజ, ఓకే, సర్వత్ర విజయ సుఖం, ప్రతి దాంట్లోనూ విజయము ఒక సుఖము ఉంటుందని చెప్తాను అనమాట. తర్వాత శత్రునాశ మంత్రసిద్ధి, వాళ్ళకి శత్రువులు ఎవరైనా ఉన్నా కానీ ఈ టైంలో వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళకు ఉండదన్నమాట. మంత్రసిద్ధి, ఏదైనా కానీ గుళ్ళు కానీ గోపురాలు కానివ్వండి, ఎవరైనా ప్రార్థించినా కానీ మంత్రసిద్ధి ఏదైనా కానీ అనుకున్న ప్రకారం ఆ మంత్ర సిద్ధించేసి వాళ్ళకి లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. గురువు వచ్చేటప్పుడు వాళ్ళకి మే తర్వాత మళ్ళీ 12th హౌస్లోకి షిఫ్ట్ అయిపోతూ ఉండటం వల్ల వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే అప్పటి నుంచి వాళ్ళకి అనవసరమైన ఖర్చులు వస్తాయి అనమాట. ఆ ఖర్చులు కూడా మంచి పనులకు ఖర్చు పెడతారు, అంటే మ్యారేజెస్ కానివ్వండి, ఫంక్షన్స్కి అటెండ్ అవ్వటం, బర్త్డే సెలబ్రేట్ చేయడం, ఒక మంచి సందర్భంగా వాళ్ళు అంటే మంచి కార్యాలు చేస్తారు, దానివల్ల డబ్బు ఖర్చు అవుతుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ప్రాణి విక్రయ దోషణం,
అనవసరంగా దూషణలు పట్టడం. ఓకే, జనరల్గా రైతులకైతే పశువులు కానీ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన వాటిని అమ్మటం కానీ అట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. స్థాన భ్రష్టంచే దారిద్ర్యం, ఇది ఇంపార్టెంట్. జనరల్గా ప్రమోషన్స్ కాకుండా మనకి డిమోషన్స్, ఒక చోట నుంచి ఒక చోట జాబ్ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అవన్నీ వచ్చేటప్పటికి మనకి మే తర్వాత క్లీన్గా ఉందండి. తర్వాత దారిద్ర్యం అంటే అనవసరంగా అన్నం తినకపోవటం, తలనొప్పి రావటం, మాటలు పట్టడం, ఇవన్నీ ఛాన్సెస్ మే తర్వాత వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి అన్నమాట, కనిపిస్తుంది. ఇవి ఏంటంటే మేజర్ ప్లానెట్స్, శని గురువు ఉండటం వల్ల. తర్వాత ఇవి కాకుండా మనకి రాహు కేతులు కూడా మనం చూసుకుంటాము. రాహు వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే వాళ్ళకి 10th హౌస్లో ఉండటం వల్ల ప్రొఫెషన్లో అబ్స్ట్రక్షన్స్తో కూడి ఉంటుందన్నమాట. అంటే ఏ పని కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా అవ్వదు. ముందు ఒక అబ్స్ట్రక్షన్ వచ్చేసి మళ్ళీ ముందుకెళ్ళటం, ఒక అబ్స్ట్రక్షన్ వచ్చి ముందుకెళ్ళటం అలా ఉంటుందన్నమాట. సో దాంతోపాటు ఏమవుతుందంటే ధన వ్యయం ఉంటుంది, అనారోగ్యం కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. తర్వాత 4వ ఇంట్లో మళ్ళీ కేతు ఉండటం వల్ల సేమ్ అనారోగ్యాన్ని చూపిస్తుంది. యత్నకారి విఘ్నం అంటారు. అధైర్యము, స్త్రీల వలన కలహం. స్త్రీలు అంటే అది మనం ఇందాక శనికి కూడా చూసుకున్నాం. ప్లస్ కేతు కూడాను అదే వాళ్ళకి స్త్రీల వల్ల కలహం చూపిస్తుంది. ఆఫీస్లో కానివ్వండి, ఇంకొక చోట కానివ్వండి, లేడీస్తో కొంచెం జాగ్రత్తగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ అనవసరమైన వాటికి లిటిగేషన్స్ వాటికి వెళ్ళకుండా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మనకి హింట్ ఇస్తున్నారనమాట. తర్వాత ఇప్పుడు కెరియర్ వైజ్ చూస్తే ఎలా ఉంటుందంటే ఓవరాల్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కెరియర్లో స్ట్రైట్గా వాళ్ళకి రిజల్ట్ ఉండదు, కొంచెం అబ్స్ట్రక్షన్స్తో కూడా రిజల్ట్ ఉంటుంది. దాని గురించి వాళ్ళకి హార్డ్ వర్క్ చేయాలన్నమాట, బ్యాకప్ ఎప్పుడు పెట్టుకుని ఉండాలి. తర్వాత ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ప్రమోషన్ ఇన్ ఏప్రిల్ మంత్లో కనుక వాళ్ళు చూస్తే ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. ఎందుకంటే మళ్ళీ మే తర్వాత వాళ్ళకి బాగలేదు కాబట్టి ఈ లోపే గురువు షిఫ్ట్ అయ్యే ముందు ఒక ప్రమోషన్ ఇచ్చేసి షిఫ్ట్ అవుతారనమాట. తర్వాత ట్రావెలింగ్ వచ్చేటప్పటికి మే తర్వాత కెరీర్కి సంబంధించి లేదంటే ఉద్యోగానికి సంబంధించి ట్రావెలింగ్లో వచ్చే ఛాన్సెస్ వాళ్ళకి ఉంది. తర్వాత న్యూ జాబ్ ఎవరికైనా కావాలనుకుంటే మార్చి ఏప్రిల్లో వాళ్ళకి బాగుంటుంది, చాలా అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో కూడాను ప్రమోషన్స్కి వాళ్ళకి ట్రిగ్గర్ అయ్యే టైం ఉందన్నమాట. ఎవరైతే మిథున రాశి వాళ్ళు జాబ్ పర్పస్ ట్రై చేస్తూ ఉన్నారో ఈ కాలంలో కనుక ఈ మార్చి 7th నుంచి మార్చి 31st ప్రయత్నించాలి. మళ్ళీ సెప్టెంబర్ 18th నుంచి అక్టోబర్ 13th వరకు బాగుంటుంది అనమాట. ఆ తర్వాత వీళ్ళకి ఓవరాల్గా మే తర్వాత వాళ్ళ సీనియర్లతో అనవసరంగా గొడవ పట్టడం కానివ్వండి, అలాంటి ఏం చేయకండి. వాళ్ళు ఓకే అన్నట్లుగా 50-50గా ఉండేసి డిప్లొమాటిక్గా ఉండేసి మీ వర్క్ మీరు చాలా స్మార్ట్గా చేసుకోవటం నేర్చేసుకోవాలన్నమాట. అంతకుముందు ఉన్నట్లు ఉండదన్నమాట. అప్పటిదాకా ఏంటంటే ఎలా ఉన్నా వెళ్ళిపోతుంది అంటున్న సిచ్యువేషను కొంచెం మీ బాస్ కానివ్వండి, మీ సీనియర్లు కానీ మీ వర్క్ని బాగా క్లీన్గా గమనిస్తూ ఉంటారు కాబట్టి, చాలా క్లోజ్ అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అవి ఏం చేసుకోకుండా స్మూత్గా ఉండాలి. తర్వాత హెల్త్ వచ్చేటప్పటికి హెల్త్ ఓవరాల్గా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఇది బాగుండని నేను చెప్పలేను. చాలా అటెన్షన్ హెల్త్కి చేయాలి. ఏప్రిల్, ఫిబ్రవరి, మార్చిలో చాలా హెల్త్కి సంబంధించిన అటెన్షన్ పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు జనరల్గా వచ్చేటప్పుడు అంత పెద్ద ప్రాబ్లమ్స్ అంటే ఐ ప్రాబ్లమ్స్, నీ పెయిన్స్ ఇవన్నీ జనరల్గా ఉంటాయి. బట్ అంత ఓవరాల్గా మనం ప్రాబ్లం ఉందని చెప్పలేము, ఇలా అని కూడా చెప్పలేము. బట్ అప్స్ అండ్ డౌన్స్ హెల్త్ వైజ్ ఉంటుంది. తర్వాత ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వచ్చేటప్పటికి ట్రస్ట్ ఇష్యూస్ బాగుంటాయండి. ఫ్యామిలీలో కేతు 4th హౌస్లో ఉండటం వల్ల వాళ్ళకి భార్యాభర్తల మధ్య సంబంధంలో వాళ్ళకి ఏమిటంటే విశ్వాసం ఉండాలనుకుంటుంది. ఒకళ్ళ మీద ఒకటి ఆ విశ్వాసం అనేది కోల్పోయే సిచ్యువేషన్లు వస్తాయి. రెండోది స్త్రీల వల్ల గొడవలు అవుతాయి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. తర్వాత సిబ్లింగ్స్తో వాళ్ళకి రిలేషన్షిప్ బాగుంటుంది అనమాట. సిస్టర్స్తో కానీ బ్రదర్స్తో కానీ వాళ్ళ రిలేషన్షిప్ బాగుంటుంది. బిజినెస్లో కానీ వాళ్ళు ఏదైనా ఉంటే కనుక బిజినెస్లో పరంగా మనకి అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. అంతవరకు ప్రాబ్లం ఏం లేదు. బట్ ఓవరాల్గా వచ్చేటప్పటికి కొంచెం ట్రస్ట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ని ఎక్కువ బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనీ రిలేటెడ్ మ్యాటర్ ఓవరాల్గా చూసుకుంటే ఏమవుతుందంటే మనీ ఫ్లో వీళ్ళకి చాలా బాగుంటుంది. మే వరకు చాలా బాగుంటుంది. ఎందుకంటే శని కూడాను వీళ్ళకి ధనాన్ని ఇస్తాడు, జనం అయితే ఆపరు. తర్వాత గురువు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మనీ ఫ్లో అయితే చాలా బాగుంటుంది. తర్వాత సడన్గా మంచి పనులకి సంబంధించి, పుణ్యకారాలకు సంబంధించి, లేకుంటే తీర్థయాత్రలకు సంబంధించి వీళ్ళు ఖర్చు ఎక్కువ పెట్టుకుంటారు, బడ్జెట్ ఎక్కువ ఓవర్ షూట్ అయిపోతుంది. తర్వాత రిలీజియస్ యాక్టివిటీస్కి చాలా ఎక్కువగా వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. మే నుంచి కానీ అప్పటి నుంచి తర్వాత కానీ. తర్వాత ఫైనాన్షియల్గా ఓవరాల్గా మనకి రిస్క్ ఎప్పుడు ఉంటుందంటే ఫిబ్రవరి, మార్చ్ 2024 ఫిబ్రవరి, మార్చిలో అనవసరంగా ఫైనాన్షియల్కి సంబంధించిన డబ్బులు పోగొట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలని చెప్తుంది. బట్ అదర్వైజ్ ఓవరాల్గా మనీ ఫ్లో బాగుందని చెప్పాలి. తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి ఏం చేస్తే బాగుంటుందంటే పరిహారంలో ఒకటి విష్ణు సహస్రనామాలు డైలీ విన్నా కానివ్వండి, చదివినా కానీ చాలా మంచిది. తర్వాత దుర్గా సప్తశ్లోకి అని ఉంటుందండి, లేకుంటే ఆదిత్య హృదయ స్తోత్రం. ఎందుకంటే కెరీర్లో ఈ అబ్స్ట్రక్షన్స్ రాకుండా ముందుకెళ్ళటానికి చాలా స్మూత్గా ఉపయోగపడుతుంది అనమాట. దుర్గా సప్తశ్లోకి చాలా చిన్నది, 7 శ్లోకాసే ఉంటాయి కాబట్టి చాలా ఎఫెక్టివ్గా ఆ మంత్రం చదవాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత మృత్యుంజయ మంత్రం, హెల్త్ రిలేటెడ్ కనుక మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉంటే
వీళ్ళకి మెయిన్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూకి సంబంధించి కేర్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఉద్యోగంలో స్ట్రాంగ్గా ఉండడానికి దుర్గా సప్తశతిలోకి చేస్తూ ఉంటే ఈ 2 చిన్న పరిహారాలు కానీ చాలా మంచి రిజల్ట్ వచ్చే పరిహారాలు కాబట్టి ఇవి చేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి మిథున రాశి వారికి. సో మిథున రాశి వారు 2024లో బాగుండాలని, వృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకు అంటే మీరు ఇందాక చెప్పారు భార్య పరంగా చూసుకుంటే కొంత మిస్కమ్యూనికేషన్స్ అండ్ రిలేషన్స్ కూడా స్ట్రాంగ్ చేసుకోవాలి, ట్రస్ట్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ఒక మనీ పరంగా మాత్రమే కొంచెం ఫ్లో కనిపిస్తూ ఉంది వాళ్ళకి, మిగతా అన్ని విషయాల్లో హెల్త్ పరంగా చూసుకున్న కొంత అన్కంఫర్ట్గానే కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా మిథున రాశి వాళ్ళు మన ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకి కానివ్వండి, ఒకసారి కన్సల్ట్ అవ్వాలి, జాతకరీత్యా పరిహారం ఏంటో తెలుసుకోవాలనుకున్నా, ఏం చేస్తే బాగుంటుందని అడగాలి అనుకున్నా ఒకసారి మనం అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారా? ఉషా గారు, ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటారండి, ఇది అందరూ నేర్చుకోవాలి సబ్జెక్ట్ అండి, ఇండియన్ సైన్స్ అండి, ఇది చాలా ఓషన్ ఉంటుందన్నమాట. అసలు నేను ఇంకేం చెప్తానంటే మన ఇంట్లో మనమే ఒకళ్ళు అట్లీస్ట్ ఒక వేదిక ఆస్ట్రాలజీ, ఒక వేదిక పండిట్ చేసిన వాళ్ళు ఉండాలి. వచ్చేసి నేర్చుకోవచ్చు, చాలా సింపుల్ అనమాట. 1 వీక్ 10 డేస్లో ఈ రాశి ఫలాలు ఎలా చేసుకోవాలి, వర్షఫలాలు ఎలా చూసుకోవాలి మీరే నేర్చేసుకోవచ్చు అనమాట. ఒక 5 డేస్ కోర్స్ లాగా చేసి మనం దానికి అటెండ్ అయితే ది బెస్ట్ అనమాట. లేని పక్షంలో అట్లీస్ట్ వాళ్ళకి 1-to-1 కౌన్సిలింగ్ కానీ ఇంకా కావాల్సి ఉంటాయి కానీ, వేరే ఇష్యూస్ కానీ, మ్యారేజెస్ కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కనెక్ట్ అయితే మనకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత జాతక రీత్యా కనుక ఒకసారి సురేష్ గారిని కనుక కలవాలి అనుకుంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు. అది ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, 2 అపాయింట్మెంట్లు తీసుకునే అవకాశం ఉంటుంది. జాతక రీత్యా మేము కొన్ని రాశుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది మా రాశి, మాకు ఇలా అనిపిస్తుంది, కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నామని మీరు ఏమాత్రం అనిపించినా ఖచ్చితంగా ఎంక్వైరీ కాల్ చేయొచ్చు. సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.